ఫస్ట్ యూనిట్లో థియరీ పార్ట్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాళ్ళ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీతో పాటు డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ తేడాలు. అంటే అకౌంటింగ్లో 3 రకాలు అన్నది చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, 2 కాస్ట్ అకౌంటింగ్, 3 మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఈ చెప్పుకున్న తర్వాత అదే యూనిట్లో ఫైనల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఉన్నాయి. అంటే ఈ సంస్థతో కూడుకున్న పార్ట్ ఇది. అంటే తెలుగులో ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఆర్థిక నివేదికల విశ్లేషణ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఆర్థిక నివేదికల విశ్లేషణ ఇలా చెప్పుకోవడం జరిగింది. ఇందులో వచ్చేటప్పటికి మనం ఇది 4 భాగాల కింద ఉంటాయి. ఏంటంటే 1 కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తెలుగులో సమ పరిమాణ ఆదాయ నివేదిక. సమపరిమాణ ఆదాయ, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, సమపరిమాణ ఆదాయ నివేదిక. నెక్స్ట్ 2వది కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టిక. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టిక. నెక్స్ట్ 3 కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక. తులనాత్మక ఆదాయ నివేదిక, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక. 4 కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టిక. These are 4 types in final statement analysis. One is common size income statement, second one is common size balance sheet, third one is comparative income statement, fourth one is comparative balance sheet. అంటే 4 రకాల మోడల్లో మనం సమస్య చేస్తాం. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తెలియలేటి సమపరిమాణ ఆదాయ నివేదిక. 2 కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, సమపరిమాణ ఆస్తప్పుల పట్టిక. 3 కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక. 4 కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, తులనాత్మక ఆస్తప్పుల పట్టిక. ఇలాగా 4 మోడల్లో మనం సంస్థని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్లో, ఆర్థిక నివేదికలో ఆర్థిక నివేదిక విశ్లేషణ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కామన్ సైజు, కంపారిటివ్. అలా కామన్ సైజులో 2 రకాలు ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంటు, 2 బ్యాలెన్స్ షీట్. అలా కంపారిటివ్లో ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీట్. ఇలాగా ఫస్ట్ది తీసుకుంటాం. ఏంటంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, సమపరిమాణ ఆదాయ నివేదిక. ఈ పార్ట్ నుంచి మనం సంస్థని స్టార్ట్ చేస్తాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఫస్ట్ యూనిట్లో నిన్న క్లాస్లోని థియరీ పార్ట్ చెప్పడం జరిగింది. ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆబ్జెక్ట్స్ అని, నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని,
ఇది చెప్పడం. అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్స్ ఎన్ని 3 రకాలని చెప్పుకున్నాం. ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అలాగే నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో వచ్చేటప్పటికి డిస్టింగ్విష్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, ఇవన్నీ నిన్న క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. యాజ్ ఏ సేమ్ టైం అదే దాంట్లో థియరీతో పాటు ప్రాబ్లమేటిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రాబ్లమేటిక్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, తెలుగులో ఏంటంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాబ్లమేటిక్ అన్నదే అందులో ఇంక్లూడ్ అయింది, కానీ ఇది ఇంకో యూనిట్ కింద లెక్క. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో థియరీతో పాటు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అన్నది ఆర్థిక నివేదిక విశ్లేషణ అన్నది 4 విభాగాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, అలాగే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, ఇలా 4 రకాలుగా విభజిస్తాం. అంటే ఏంటి? తులనాత్మక ఆదాయ నివేదిక, తులనాత్మక ఆస్తపులు పట్టి, సమపరిమాణ ఆదాయ నివేదిక, సమపరిమాణ ఆస్తపులు పట్టి, ఇలా 4 కేటగిరీల కింద మనం లెక్కలు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిది కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక అన్నది మనం సంవత్సరంలో ఫస్ట్ దాని కింద మొదలెడతాం. ఈ 4 మొదటిది కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక. ఇది ఇక్కడ సమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాల వాల్యూలు ఇస్తూ ఉంటాడు. 31/3/2009, 31/3/2010. ఇందులో వివరాల్లోకి వచ్చేటప్పటికి ఈ లెక్క క్వశ్చన్కి వచ్చేటప్పటికి అమ్మకాలతో స్టార్ట్ చేస్తాం కాబట్టి అమ్మకాలు 10 లక్షలు, అలాగే 2వ సంవత్సరం 8 లక్షలు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే తెలుగులో ఏంటంటే అమ్మిన వస్తువుల ఖరీదు 6 లక్షలు, 4 లక్షలు. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, పరిపాలన, అమ్మకం, పంపిణీ ఖర్చులు 2 లక్షలు, 1,40,000. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు 40,000, 20,000. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను 1,20,000, 1,40,000. ఇక్కడ ఇలాగా మనకి ఇన్ని వాల్యూస్తో కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు లెక్కలో. అమ్మకాలు సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అలాగే అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు, ఆదాయ పన్ను. ఈ ఆదాయ పన్ను అన్న తీసిన తర్వాత వచ్చిందే నికర లాభం. ఫైనల్గా మనకి నెట్ ప్రాఫిట్ వచ్చిందంటే ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాడు, అందులోంచి ట్యాక్స్ తీసేగా వచ్చింది నెట్ ప్రాఫిట్ అన్నది అవుతుంది. అదే ఈ సమ్లో మనకు చూపించారు. దీన్ని మనం పట్టుకుని ఖాతాల్లోకి వెళ్ళాం. అదే అకౌంటింగ్ ఖాతా వేసినట్టు కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక, వివరాలు 2009, 2010, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, పర్సెంటేజ్. చూడండి, ఇక్కడ లెక్కలు ఎంత ఇచ్చాడు? 31/3/2009 అన్నాడు, 31/3/2010 అన్నాడు క్వశ్చన్లో. అంటే ఏంటి? 2009ని 2010ని తీసుకుని పరిగణలో తీసుకుని పెరిగిందా లేదా తగ్గిందా, దీనికి శాతం అన్నది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏం రాశాను? తులనాత్మక ఆదాయ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, పర్టికులర్స్ వివరాలు 2009 ఫస్ట్ కాలం, 2010 రెండో కాలం, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పెరుగుదల లేదా తగ్గుదల, అలాగే శాతము పర్సెంటేజ్, ఇలా 4 కాలం కింద ఎడదీస్తాం. ఫస్ట్ది సేల్స్ తీసుకున్నాం. సేల్స్ అంటే ఏంటి? అమ్మకాలు. అమ్మకాలు 2009లో వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఉందాం? మనకి ఎంత కనపడుతుంది? ఇక్కడ క్వశ్చన్లో 10 లక్షలు కనపడుతుంది. ఈ 10 లక్షలని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే 31/3/2010లో రెండో సంవత్సరం ఎంత ఉంది? 8 లక్షలు ఉంది. ఆ 8 లక్షలు ఇక్కడ నమోదు చేయండి. అంటే మొదటి సంవత్సరం 10 లక్షలు అయితే రెండవ సంవత్సరం ఇక్కడ 8 లక్షలు ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నాడు, పెరుగుదల లేదా తగ్గుదల అన్నాడు. ఇక్కడ 10 లక్షలు ఉంది, ఇక్కడ 8 లక్షలు తగ్గింది కాబట్టి 2 లక్షలు మైనస్ 2 లక్షలు వేసాను. ఈ డిఫరెన్స్ని ఇక్కడ చూపించాను. అయితే దీన్ని శాతంలో ఎంత తగ్గింది అన్నాడు కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ 2 లక్షలు డివైడెడ్ బై 10 లక్షలు ఇంటూ 100 కొడితే మనకి 20% అన్నది రావడం జరుగుతుంది. ఎంత చెప్పాను నేను? చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఎగ్జాంపుల్గా 2 లక్షలు డివైడెడ్ బై 10 లక్షలు ఇంటూ 100
ఇలాగా మనం 100 ఎందుకు వేస్తానంటే పర్సెంటేజ్ అనేది ఇక్కడ ప్రతిదీ 100తో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 కొట్టాను. కొడితే మనకంతేమో 20% వచ్చింది. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ని తీసుకున్నాం. ఓకే, అది అక్కడికి వచ్చేసరికి శాతం ఎంత అంటే ఇక్కడ అమ్మకాలు 20% పర్సెంటేజ్. నెక్స్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు. ఇక్కడ ఎంత ఉంది? 6 లక్షలు ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 4 లక్షలు ఉంది. మొదటి సంవత్సరం ఎంత ఉంది? 6 లక్షలు ఉంది. రెండో సంవత్సరం ఎంత ఉంది? 4 లక్షలు ఉంది. దీంట్లోంచి తీసేయండి పై దానిలాగే ఎంత వచ్చింది? ఇది 2 లక్షలు అన్నది మనకి కనబడింది. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగేసాను అలాగే ఎంత ఉంది ఇక్కడ మనకి? 2 లక్షలు డివైడెడ్ బై 6 లక్షలు ఇంటూ 100 అంటే 33.33%. 33.33% అన్నదే మనం ఇలా కట్టగానే మనకు వచ్చేది ఎంతమ్మా? 33.33% అన్నది వచ్చింది. ఇప్పుడు అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు గారు తీసేయండి. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. స్థూల లాభం. ఇక్కడ ఏం రాశాను చూడమ్మా? గ్రాస్ ప్రాఫిట్ అని రాశాను. గ్రాస్ ప్రాఫిట్ తెలుగులో ఏంటమ్మా? స్థూల లాభం. 4 లక్షలు ఇందులో తీస్తే 4 లక్షలు తీసేస్తే నిల్లు. ఓకేనండి. ఈ పర్సెంటేజ్ కాబట్టి ఇంక మన తగ్గింపులు పెరుగుదల ఉండదు కాబట్టి 4 లక్షలు కడితే ఏమి రాదు కాబట్టి ఇక నిల్లు అని రాశాను. 10 లక్షలు 4 లక్షలు 8 లక్షలు 4 లక్షలు 4 లక్షలు డివైడెడ్ బై 4 లక్షలు ఇంటూ 100 కొడితే మనకి ఏం వస్తుంది? ఏమీ రాదు కాబట్టి నిల్లు అని రాశానండి. దాన్ని ఏమంటాం? గ్రాస్ ప్రాఫిట్ అంటాం, స్థూల లాభం అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు అంటే చూడండి ఇక్కడ లెక్కలో నేను నిర్వహణ ఖర్చులు అంటే ఏముంటాయి? అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు, పరిపాలన ఖర్చులు. 3 కలిపి ఎంత ఇచ్చాడు? 2009కి వచ్చాడు 2 లక్షలు ఇచ్చాడు. ఆ 2 లక్షలని ఇక్కడ వేసాను. రెండవ సంవత్సరం 2010కి వచ్చాడు ఎంత ఇచ్చాడు? 1,40,000 ఇచ్చాడు. 1,40,000 సేమ్ ఇందాకలాగే 2 లక్షలు 1,40,000 ఇస్తే 60,000 మైనస్ 60,000. సేమ్ ఇందాక కట్టాను కదా పైన, సేమ్ అలా కట్టాను. 60,000 డివైడెడ్ బై 2 లక్షలు ఇంటూ 100 కడితే మనకి 30% అన్నది రావడం జరుగుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది పెట్టడం జరిగింది. ఏటిది? అమ్మకం పంపిణీ ఖర్చులు. చూడండి ఇప్పుడు స్థూల లాభంలోంచి ఈ నిర్వహణ ఖర్చులు తీసేస్తే మైనస్ తీసేస్తే వచ్చిందే మనకి నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే ఏంటమ్మా? నికర నిర్వహణ లాభం. 4 లక్షల్లోంచి 2 లక్షలు తీసేస్తే 2 లక్షలు, 4 లక్షల నుంచి 1,40,000 తీస్తే 2 లక్షలు, 2,60,000. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 60,000 మళ్ళీ తీసుకున్నాను. మైనస్ అంటే ప్లస్కి మామూలు 60,000. ఇంకా దీనికి గొడవ లేదు. సేమ్ ఇందాకలాగే 60,000 డివైడెడ్ బై 2 లక్షలు ఇంటూ 100 కొడితే 30%. ఇదేంటి? నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్, నికర నిర్వహణ లాభం. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. 40,000 20,000 తీసేయండి. తీసేస్తే మైనస్ 20,000. సేమ్ ఇది కూడా అలా కట్టండి. 20,000 డివైడెడ్ బై 40,000 ఇంటూ 100 సేమ్ ఎంత వస్తుందంటే 20,000 బై 40,000 ఇంటూ 100 కొడితే మనకి సుమారుగా 50% అన్నదే రావడం జరిగింది. 50% వేసాం. ఏమో ఇప్పుడు 2 లక్షల నుంచి ఇతర ఆదాయాలు తీసేయండి. 2 లక్షల నుంచి 40,000 తీసేయండి. కలపడం కాబట్టి ఇక్కడ ప్లస్ అని వేసుకోండి. ఇతర ఆదాయాలని కాబట్టి అదర్ ఇన్కమ్స్ ప్లస్ చేయండి, మైనస్ కాదు ప్లస్. 2 లక్షలకి 40,000 కడితే 2,40,000, 2,60,000కి 20,000 కడితే 2,80,000. ఇప్పుడు ఈ 2,40,000కి 2,80,000 డిఫరెన్స్ 40,000 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ వేసుకోవడమే. ఎంతమ్మా? 40,000 డివైడెడ్ బై 2,40,000 ఇంటూ 100 అండి. వేసుకుంటే 16.67 మైనస్ ఇక్కడ పన్నుకు ముందు నికర లాభం 16.67 మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి. 1,20,000
1,40,000 అన్నది ఇక్కడ చూపించడం జరిగింది. ఆదాయ పన్ను చూడండి మైనస్ ఏంటి ఇక్కడ రాశాను, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. చూడండి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. తెలుగులో ఏంటమ్మా, పన్నుకు ముందు, పన్నుకు ముందు ముందు నికర లాభం ఎంత, 1,20,000, 1,40,000 తీస్తే 20,000. 20,000ని తీసుకుంటే ఇక్కడ సేమ్ ఇందాకలాగే మనకి 20,000 బై ఇక మళ్ళీ ఇక్కడ వేస్తాం చూడండి. ఇక్కడ ఎంత ఉంది మనకి, 20,000 ఉంది కదమ్మా. 20,000 డివైడెడ్ బై 1,20,000 ఇంటూ 100 అంటే ఎంత వస్తుందంటే 16.67 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ తీసాం కదా, ఇంకేముంది, నెట్ ప్రాఫిట్. పన్ను తీసేగా వచ్చింది ఏంటి, ప్యూర్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ తెలుగులో ఏంటంటాం, నికర లాభం. నికర లాభం, నికర లాభం అంటే 2,40,000, 1,20,000 అయితే 1,20,000, 2,80,000, 1,40,000, 1,40,000, 40,000 నుంచి 20,000. సేమ్ పైన ఉన్నట్టుగానే పర్సంటేజ్ కడితే మనకి ఎంత వస్తుంది, 16.67 అన్నది వస్తుంది. ఇది నెట్ ప్రాఫిట్. ఏమీ లేదు, మనకు ఫస్ట్ నుంచి వస్తే ఒకసారి ఏం కట్టమన్నాడో మొత్తం 4 మెథడ్స్ ఏంటి ఫైనల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో, కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్, కంపేర్ టు బ్యాలెన్స్ షీట్, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, తులనాత్మక ఆదాయ నివేదిక, తులనాత్మక ఆస్తప్పులు పట్టి, సమపరిమాణ ఆదాయ నివేదిక, సమపరిమాణ ఆస్తప్పులు పట్టి, ఇలాగా 4 రకాలు అన్నది సంస్థలు ఉంటాయి. మనం మొదటిసారిగా మన క్వశ్చన్ బ్యాంకులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ది ఏంటి, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో లెక్కను మనం తీసుకుంటే ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇంప్రూవ్ ప్రిపేర్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి అని అడిగాడు. ఏమిస్తాడు, వివరాలు ఇస్తాడు. మొదటి సంవత్సరం ఇస్తాడు, రెండో సంవత్సరం ఇస్తాడు. మొదటి సంవత్సరం అంటే 2009, రెండో సంవత్సరం అంటే 2010 ఇచ్చాడు. 31/3/2009, 31/3/2010. ఇక్కడ అమ్మకాలు ఇచ్చాడు 2 సంవత్సరాలకి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువులు ఖరీదు ఇచ్చాడు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పరిపాలన అమ్మకం ఖర్చులు ఇచ్చాడు 2,00,000, 1,40,000 2 సంవత్సరాలకి. అదర్ ఇన్కమ్స్ ఇచ్చాడు, ఇతర ఆదాయాలు 40,000, 20,000 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను 1,20,000, 1,40,000 ఇచ్చాడు. ఇలాగ ఇచ్చుకుని వెళ్ళాడు వాల్యూస్. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు 2009, 2010 ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ అన్నాడు. అమ్మకాలు 10 లక్షలు, 8 లక్షలు తీసేస్తే 2 లక్షలు 20%. నెక్స్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువులు ఖరీదు 6 లక్షలు, 4 లక్షలు అంటే 2 లక్షలు 33.33%. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం 4 లక్షలు, 4 లక్షలు నిల్లు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే పరిపాలన, అమ్మకం, పంపిణీ ఖర్చులు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. ఇందులోంచి తీస్తే ఏమొస్తానో స్థూల లాభం వస్తుందని చెప్పాను, గ్రాస్ ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసేస్తే ఇందులోంచి 4 లక్షలు, 2 లక్షలు తీస్తే 2 లక్షలు వస్తుంది. ఏంటిది, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నికర నిర్వహణ లాభం తీసేస్తే 2 లక్షలు, 4 లక్షలు, 260. ఇందులో తీసేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి 60,000, మళ్ళీ పర్సెంటేజ్ కడితే 30,000. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏముంది, అదర్ ఇన్కమ్స్ అన్నాడు. ఆదాయాలు ఇంకేమన్నాడు, ప్లస్ అని ఇస్తున్నాడు ఆదాయాలు కాబట్టి 40,000 మొదటిది, రెండో సంవత్సరం 20,000. ఇందులో తీస్తే 20,000, పర్సెంటేజ్ 20,000 బై మనం ఏం చేస్తాం, పెరుగుదల లేదు తగ్గుదల డివైడెడ్ బై ప్రారంభ సంవత్సరం ఇంటూ 100 కొడతాం. 20,000 బై 40,000 అంటే 50% వచ్చింది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమొస్తుందంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్, పన్నుకు ముందు నికర లాభం, నికర లాభం పన్నుకు ముందు నికర లాభం అన్నాం. పన్నుకు ముందు నికర లాభం అనగానే 2,40,000, 2,80,000 తీసేస్తే 40,000. నెక్స్ట్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను 1,20,000, 1,40,000 అంటే 20,000 తీసేస్తే 16.67. నెట్ ప్రాఫిట్ నికర లాభం 1,20,000, 1,40,000 తీసేసాము. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేగా ప్యూర్ నెట్ ప్రాఫిట్ అన్నది మనకు వస్తుంది. ఖచ్చితమైన నికర లాభం వచ్చిందంటే ఎంత, ఒకదాన్ని తీస్తే 20,000. 2,40,000, 1,20,000, 1,20,000, 2,80,000, 1,40,000 నెక్స్ట్ 40,000 20,000 తీస్తే 20,000.
సేమ్ పర్సంటేజ్ తీసేనట్టుగా ఇక్కడ తీయకూడదు. ఇక్కడ ఉన్న వాల్యూని బట్టి మనం పర్సంటేజ్ డిసైడ్ చేస్తాం. ఇది కూడా 16.67. అంటే సో టోటల్ దిస్ సమ్ ఈజ్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక. నెక్స్ట్ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తర్వాత ఏంటి, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అన్నది ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసులో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అన్న దాని మీద మనం లెక్కను తయారు చేద్దారు. తులనాత్మక ఆస్తుల పట్టీ మీద నెక్స్ట్ సమ్ తయారు చేస్తుందారు. ఓకే, థ్యాంక్ యూ.